హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యూట్యూబ్లో షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలనేది వివరంగా చెప్తానండి. ఇది కొత్త యూజర్స్ వరకు ఇది బాగా ఉపయోగపడుతుంది. స్టెప్ బై స్టెప్ ఎక్కడ మిస్ కాకుండా మీరు లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే యూట్యూబ్ యాప్ మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేశాక యూట్యూబ్ యాప్ ఓపెన్ అవుతుంది. అందులో కిందన బాటంలో చూడండి, సెంటర్లో ప్లస్ సింబల్ ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేయండి. మీకు ఈ యాడ్ అని ఉంది చూడండి లెఫ్ట్ సైడ్ కిందన. సో అది గ్యాలరీ అండి. గ్యాలరీలోకి వెళ్తుంది, అది క్లిక్ చేయగానే గ్యాలరీలో మీరు చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అది విజిబిలిటీ వస్తుందండి మనకి. రాగానే అందులో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. సపోజ్ ఇది నేను ఈ వీడియో సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అని కొట్టానండి. నెక్స్ట్ అని కొట్టాక ఇది వచ్చింది కదా, ఇది ఫుల్ డ్రాగ్ చేసుకుంటాము. ఇందులో మనం ఏంటంటే ఫోటో చూడండి, ఇక్కడ సెకండ్స్ టైం ఉంది చూడండి, ఇక్కడ 15 సెకండ్స్, 3 మినిట్స్. ఈ సెకండ్స్ అన్న టైం మనం ఎంత కావాల్సిన అంత మార్చుకోవచ్చు అండి. 3 మినిట్స్ పెట్టాను నేను ఎగ్జాంపుల్. సో దీని తర్వాత మనం డన్ అని కిందన రైట్ సైడ్ కార్నర్లో ప్రెస్ చేయండి. ప్రెస్ చేసాక మనకి ఇక్కడ వేరే ఆప్షన్స్ ఉంటాయండి. యాడ్ సౌండ్ ఉంటుంది చూడండి, టాప్ లో మనకి మ్యూజిక్ సింబల్ ఉంటుంది, యాడ్ సౌండ్ అనేది. దాన్ని క్లిక్ చేశారనుకోండి, మనకు కావాల్సిన మ్యూజిక్ దీంట్లో యాడ్ చేసుకోవచ్చండి. ఇందులో సెలెక్ట్ చేసుకుని ఏదైతే మ్యూజిక్, ఆ మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకుని మనం యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసుకోవచ్చండి. ఓకే, మ్యూట్ చేసుకోవచ్చండి. కావాల్సి మ్యూట్ చేసుకొని దీన్ని డౌన్ చేస్తే మ్యూట్ కూడా అవుతుందండి. అది కాకుండా ఏంటంటే ఈ యొక్క వీడియోకి మనం వాయిస్ ఓవర్ కూడా ఇచ్చుకోవచ్చండి. కింద బాటమ్ ఏరో నొక్కగానే ఇక్కడ వాయిస్ సింబల్ చూడండి, ఈ వాయిస్ ఓవర్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనం కావాల్సిన ఈ రెడ్ బటన్ నొక్కి మనం కావాల్సిన వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. ఇచ్చే టిక్ మార్క్ నొక్కితే ఆ వాయిస్ ఓవర్ అనేది కూడా మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకేంటంటే టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఏ అన్న సింబల్ నొక్కాక మనకు కావాల్సిన యూట్యూబ్ గురించి కానీ, పవన్ కళ్యాణ్ అలా మనకి ఏం కావాల్సి అది రాసుకోవచ్చండి. టెక్స్ట్ అన్నది ఇవ్వడం జరుగుతుంది యూట్యూబ్. ఓకే, ఇది ఒక టెక్స్ట్ అనుకున్నామండి ఎగ్జాంపుల్. ఈ టెక్స్ట్ రాసాక సైడ్ ఉన్న బటన్ని పైకి కిందకి డ్రాగ్ చేస్తే సైజ్ అన్నది ఫాంట్ అనేది బిగ్ సైజు, స్మాల్ సైజ్ కూడా అవుతూ ఉంటుందండి. ఇదే కాకుండా ఫాంట్ అన్నది మోడల్ కూడా మార్చుకోవచ్చుంది. పైన యూట్యూబ్ సెన్సార్ నుంచి చూడండి, అది క్లిక్ చేయండి. హెవీ ఇలాగ మనకి డిఫరెంట్ ఫాంట్ రైటింగ్స్ అన్నది రావడం జరుగుతుందండి. ఇదే విధంగా దీనికి కావాల్సిన కలర్స్ కూడా మనం మార్చుకోవచ్చండి. కిందకు వస్తే ఏ సింబల్ నొక్కాక మీకు కలర్ అనేది మారడం జరుగుతుందండి. మీకు కింద ఉన్న కలర్స్ ఇచ్చుకుంటుంటే ఇలా కలర్స్ మారుతుంది. ఫాంట్ సైజు, స్టైల్ కూడా మారుతూ ఉంటుందండి. ఓకే, ఇది ఒకటండి. డన్ అని నొక్కాక ఈ ఫాంట్ అనేది మనం పైకి ఇలాగ డ్రాగ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుందండి. దీని తర్వాత మనకు కావాల్స్తే ఇక్కడ ఇంకా ఎడిషనల్గా ఏమైనా యాడ్ చేసుకుంటే స్టార్ మార్క్ నొక్కి ఆల్ అని ఉంటాయండి. ఇందులో ఏమైనా ఇమేజెస్ కూడా మనం యాడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుందండి. అవసరం లేకపోతే బ్యాక్ వచ్చేసేయచ్చు. అదేవిధంగా మనకు స్టిక్కర్స్ ఉంటాయండి. స్టిక్కర్స్ కూడా మనకి ఇక్కడ యాడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఫిల్టర్స్ పెట్టుకోవచ్చండి. ఆ బ్రైట్నెస్, ఆ బ్యాక్గ్రౌండ్ యొక్క ఇది మనకి మారడం జరుగుతుంటుంది. ఓకే, సో ఇవన్నీ అయిపోయి కదండి. ఇది అయిపోయాక మనం నెక్స్ట్ అని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లిక్ చేసుకున్నాక దీనికి ఒక టైటిల్ అనేది ప్రొవైడ్ చేయాలండి. టైటిల్ అనేది మన ఇష్టం అండి. మనం ఏమని ఇద్దాం అనుకున్నామో అది ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ యూట్యూబ్ షార్ట్స్ అని క్రియేట్ చేశాను అనుకుందాం. దాని తర్వాత మనం దీనికి యూట్యూబ్ వైరల్ అవ్వాలి, ఏ పేరు మీద సెర్చ్ చేస్తున్నారో దాని తగ్గ హ్యాష్ ట్యాగ్ ప్రొవైడ్ చేసుకోవాలంటే హ్యాష్ ట్యాగ్ సింబల్ ఇచ్చి యూట్యూబ్ ఎగ్జాంపుల్ కొట్టామండి. యూట్యూబ్ షార్ట్స్ అని కింద వచ్చే చూడండి, ఇక్కడ హ్యాష్ ట్యాగ్ ఫస్ట్ 3 లెటర్స్ యూట్యూబ్ YOU అని కొట్టగానే కింద యూట్యూబ్ షార్ట్స్ అని వచ్చింది చూడండి. 571 మిలియన్ వ్యూస్ వాడారండి జనాలు ఇక్కడ ఈ వీడియో ఈ యొక్క హ్యాష్ ట్యాగ్ పేరు మీద. సో అదొక క్లిక్ చేసుకున్నాం. అలాగే మనం ఏమి ఇద్దాం అనుకున్నామో దాన్ని బట్టి మనం సెర్చ్ చేసుకోవాలండి. అదేవిధంగా షో మోర్ అని కొట్టగానే కింద చాలా వస్తాయండి చూడండి. అందులో మీరు పబ్లిక్, విజిబిలిటీ, పబ్లిక్, అన్లిస్టెడ్, ప్రైవేటు, షెడ్యూల్ అని వస్తుందండి. మీరు పబ్లిక్లో పెట్టుకుంటే అందరికీ వ్యూ అవుతుందండి. అన్లిస్టెడ్ పెట్టుకుంటే మీ వరకు వ్యూ అవుతుందండి. ప్రైవేట్ అని పెట్టుకుంటే మీ యొక్క సర్కిల్లో వరకు వ్యూ అవుతుందండి. షెడ్యూల్, అదేవిధంగా మనం షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. ఒక టైం షెడ్యూల్ ఇచ్చేసి ఆ టైంకి పోస్ట్ చేయమంటే మనం ఎక్కడున్న ఆ టైంలో అది ఆటోమేటిక్గా ఆ టైంకి వీడియో అనేది షెడ్యూల్ అవుతుంది. ఓకే, దాని తర్వాత ఇది ఎందుకు చేస్తున్నాం మనం ఇక్కడ ఎస్ మేడ్ ఫర్ కిడ్సా, నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్సా. మోస్ట్లీ ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనే మనం పోస్ట్ చేసుకోవాలండి ఇది. సో బ్యాక్ వస్తున్నాను. లొకేషన్ అవసరం లేదండి.
మీకు అవసరమైతే పెట్టుకోండి. యాడ్ డిస్క్రిప్షన్లో మనకు కావాల్సిన మ్యాటర్ ఇందులో రాయొచ్చండి. అదేవిధంగా మనం ఏఐ యూస్ ట్యాగ్స్ ఉండండి బాటంలో వస్తే, ఇది ఏఐతో వీడియో జనరేట్ చేస్తే ఎస్ ఏఐ అని పెట్టుకోవాలండి, లేదంటే నో అని పెట్టుకోండి. బ్యాక్ వచ్చేసండి యాడ్ ట్యాగ్స్ పెట్టుకోవాలండి. మీరు ఏమైతే ట్యాగ్స్ ఇవ్వాలనుకున్నారో అది ఇవ్వచ్చండి. ఎగ్జాంపుల్ యూట్యూబ్ అంతే. మీరు అలాగా ఎన్నెన్నో ట్యాగ్స్ ఇచ్చుకోవచ్చండి మీ వీడియో బేస్డ్. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చాక సేవ్ డ్రాఫ్ట్ అని పెట్టుకోండి ఫస్ట్ మీరు. సో సేవ్ డ్రాఫ్ట్ అని పెట్టుకున్నాక మీ యొక్క ఛానల్లోకి వెళ్ళండి. వ్యూ ఛానల్ అని కొట్టండి. వ్యూ ఛానల్ అని కొట్టుకున్నాక మీ యొక్క షార్ట్స్లో ఇది డ్రాఫ్ట్లోకి ఒకటి ఉంటుందండి. సో మీరు ఇక్కడికి వెళ్ళి చూడొచ్చు, అది ప్రాపర్గా ప్లే అయిందో లేదో చూసుకుని ఓకే ఇదంతా బాగానే ప్లే అవుతుంది, కరెక్షన్స్ లేవు అనుకుంటే మీరు నెక్స్ట్ పెట్టేసి అప్లోడ్ షార్ట్ అని కొట్టేసేయచ్చండి. అప్లోడ్ షార్ట్ కొట్టాక అది మన యొక్క షార్ట్స్లో ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతుందండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఆల్రెడీ నేను చేసిన షార్ట్ అప్లోడ్ అయ్యిందండి. సో వన్స్ అప్లోడ్ అయ్యిందంటే పబ్లిక్ వ్యూలోకి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.